మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, మీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుచున్నావనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరైనా తన వెంబడి రానియక, చాలు బోధకుణ్ణి తొందర పెట్టవద్దు అనగా యేసు ప్రభువుని తొందర పెట్టకండి. మీ కుమార్తె చనిపోయింది, ఆల్రెడీ ఆ పాప చనిపోయింది. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తారు? ఆగో అంటే సమాజ మందిరపు అధికారి వచ్చాయా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కూతురు బ్రతుకుతుందేమోనయ్యా అని చెప్పి ప్రభువుని అడుగుతుంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుందేమో అని చెప్పి ప్రార్థన సహాయం కోరుతుంటే ప్రభువు చెబుతున్న మాట ఏంటిదో తెలుసా? భయపడకో, నమ్మకం మాత్రం ఉంచు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచు, అంతే. ఈరోజు ఆ సమాజ మందిరపు అధికారితో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. ఈ రాత్రి దేవుడు నీతోనే. నువ్వు సేవకుడివి కావచ్చు, విశ్వాసివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ అప్పులతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, జస్ట్ నమ్మకం ఉంచు, అంతే. నువ్వు గనక నమ్మకం ఉంచితే నీ జీవితంలో నా ప్రభువు అద్భుతం చేయబోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట చెప్పాలా? ఆమేన్. ఈరోజు దేవునికి ఇష్టడిగా ఉండాలనుకుంటే దేవుని పట్ల అపారమైన విశ్వాసం నీకు ఉండాలి. దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం నీకు ఉండాలి. దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నేను వస్తాను, చనిపోయిన నీ కూతుర్ని లేపుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా వేస్ట్. నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా నువ్వు ఎంత పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుడిపైనా, నీకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, హలో, నువ్వు బిషప్వి కావచ్చు, పోపివి కావచ్చు, ఇంకెవరిపైనా కావచ్చు, అరే దేవుని పైన నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే చనిపోయిన వారిని సైతము లేపి దేవుడు నీవు నమ్మిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ మోషే, దేవా ఏంటి నీ చేతిలో ఏముంది? మైకులో ఎవరో ఒకరు చెప్తా ఉండాలి నాకు రిటర్న్. ఏముంది? కర్ర. చాపుతే ఏమైతుంది ప్రభువా? ఎందుకు ప్రభువా అనలే. హల్లెలూయా. చాపు అన్నాడు అంతే.
ఇలా కర్ర ఇలా చాపగానే సీసీ రోడ్డు నిర్మించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డ్రమ్ము వాటర్ పోస్తేనే అక్కడ బురదుంటది, కానీ సముద్రాన్ని 2 పాయలుగా చీలిస్తే ఒక చిన్న తడి లేదంట. అది నా దేవునిలో మెర్రాకలు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు జరిగిన ఈ రోజు చేస్తావా నువ్వు అమ్మతేజ? ఈ రోజు దమ్ముంటే చెయ్. ఆ రోజు మోషేలో అంత గొప్ప విశ్వాసం ఉన్నది కాబట్టి అది దేవుడు చేశాడు. ఈరోజు నీలో కూడా అంత గొప్ప విశ్వాసం నీలో ఉంటే నీ జీవితంలో కూడా చేయడానికి నా దేవుడు సమర్థుడు. ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు దేవుడు ఎవరి జీవితంలో పడితే వారి జీవితంలో చేయలేడు. దేవుడు మాట వినే వాళ్ళకే చెబుతాడు. నా మాటలు అర్థమవుతాయా వ్యర్థమవుతాయో కొంచెం గట్టిగా చెప్పాలా? ఇంతమంది ప్రజలుంటే మోషేకే దేవుడు ఎందుకు చెప్పాడు? మోషే దేవుని మాట వింటున్నాడు కాబట్టి, మోషే దేవుని శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి, మోషే దేవుని కొరకు బలముగా నిలబడుతున్నాడు కాబట్టి దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడండి, కొంతమందికే చెప్తాడు. ఆ కొంతమందిలో మనం చేరాలంటే దేవుని పైన అపారమైన నమ్మకం ఉండాలి, దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చిన్నది కాదండి. విశ్వాసము ఊపిరి లాంటిది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఎప్పుడైతే పోతుందో నువ్వు క్రైస్తవునిగా చచ్చిపోయినవన్నట్టు లెక్క. క్రైస్తవునికి విశ్వాసం అనేది ఊపిరి లాంటిది, గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ నీలో ఉందా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న జ్వరము రాగానే చిన్న ఒక 10,000 అప్పు కాగానే చిన్న కాలికి దెబ్బ తగలగానే చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతాం, మందిరం మానేస్తాం. అరే మోషేకి ఎన్ని శ్రమలు రాలేదండి? శ్రమలు రాలేదా? ఈరోజు క్రైస్తవత్వంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, నష్టాలు రావు, వేదన రాదు అనేది అది ఉట్టి మాట. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా దేవుడు కాపాడుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ నమ్మకం మాత్రం ఉంచు. ఈ రాత్రి నీ జీవితంలో నమ్మకం ఉంచు, అంతే. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ అమ్మ తేజ ఏంటి 20 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు ప్రార్థన చేస్తాడా? నిజంగానే పుడతారా? మా వైఫ్కి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశా, కన్నీరుగా వచ్చి, అయ్యా మీరు పిల్లలు ఇవ్వకపోతే ఆ జీవితంలో అద్భుతం జరగదు. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత బాబు 7 నుంచి 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడిన మాట తన్వి తేజ, దర్శిత్ తేజ. ఏంటి ప్రభువా, తన్వి తేజ అన్నావు, దర్శిత్ తేజ అన్నావు, అసలు గర్భము తెరవబడక ముందే పేర్లు ఇచ్చావు, ఏంటి ప్రభువా అని ప్రభుని అడిగిన. మా చర్చిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే లేదండి 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు అన్నారు, ఛాన్స్ లేదని చెప్పేసి అంటే నేను ఇలా చూసిన, నాకు వాక్యం కనపడ్డది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని. హల్లెలూయా. నవ్విన, బయటికి వచ్చిన, వెహికల్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి నేను చెప్పిన,
దర్శిత్ తేజ పుట్టబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. దర్శిత్ తేజ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్పినాను. అద్భుతమైన రీతిలో గర్భము తెరవబడ్డది. ప్రెగ్నెంట్ 9th మంత్. ఆ రోజు డాక్టర్ సిజేరియన్ చేయాలన్నారు. సండే చర్చిలో ఏమని చెప్పాను తెలుసా? ఇదిగోండి దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తామని చెప్పినాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడంటే అంత నమ్మకం, దేవుడంటే అంత పిచ్చి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 18 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వరకు, 22 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారికి గర్భఫలాలు, గర్భము తెరవబడుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ రోగముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకం ఉంచు, అంతే. నువ్వు నమ్మకం ఉంచితే నా ప్రభు కార్యము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుడాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎవరు చెబుతున్నారు? దేవుడు. అరే దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకుంటున్నాడు. ఎవరు? మోషే. చెప్పాలమ్మా, మోషే చెప్పాలా? ఈరోజు మనకు సాక్ష్యం ఉందా? ఎక్కడ? నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ సంఘములో నీకు సాక్ష్యం ఉందా? నీ సేవకుడి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ గ్రామములో నీకు సాక్ష్యం ఉందా? సాక్షాత్తు దేవాతు దేవుడే చెబుతున్న మాట ఏంటి తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నా తల్లి మంచి ప్రార్థన పరురాలని నీ కూతురు, నీ కొడుకు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నా తండ్రి మంచి ప్రార్థన పరుడని నీ పిల్లలు నీకు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. సాక్ష్యము కోల్పోవడానికి గల కారణం ఏంటిదంటే, నమ్మకత్వంలో పడిపోవడమే. నమ్మకంగా లేకపోవడం. నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసే పనులు ఎవరు చూడట్లేదు అని మనకు మనం ఈరోజు దిగజారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవాతి దేవుడే మోషే చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే. ఈరోజు నీ సేవకుడు నీ గురించి నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలుగుతున్నాడా? నమ్మకమైన సహోదరి అని చెప్పి నీ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని నీ యొద్దకు పంపియున్నాను. ఎవరు గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా,
నీ గురించి నీ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడా? సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు సంఘములో, పరిచర్యలో, సేవకుడి దగ్గర సాక్ష్యం పొందుకొని ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. సాక్ష్యమా? సేవకుడు పక్కనే ఉండి పొడి చేస్తున్నారు ఒక్కొక్కరా. పైకి గాయాలు కనపడట్లేదు కానీ సేవకులకి, ఏ సేవకుడిని చూసినా దాదాపుగా ఒక 20-30 పొడుట్లు ఉంటాయి. ఆమెన్. నా వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దది. నమ్మకమైన వారు లేరు కానీ నమ్మక ద్రోహులు తయారైపోతున్నారు. ఒకవేళ గనక నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏ మందిరానికిలో నువ్వు ఉంటున్నావో, ఏ పరిచర్యలో నువ్వు పాలు పంచుకుంటున్నావో, ఆ పరిచర్యలో గనక నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ బిడ్డ గురించి, తిమోతి గురించి సాక్ష్యం చెబుతున్నాడు. రోజు సాక్ష్యం కలిగి నువ్వు ఉండగలిగితే దీవెనలు మెండుగా కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా మీద ఏం కప్పాడు? దుప్పటి కప్పాడు. కప్పిన తర్వాత నువ్వు పరిచర్యకు రావాలి అంటే, అయ్యగారు ఒక 20 రోజులాగా వస్తానా, ఒక 30 రోజులాగా వస్తానా అన్నాడా? అనలేదు. తల్లిని తండ్రిని ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, వచ్చేసాడు. హల్లెలూయా. ఉన్నారా ఈరోజు అటువంటి వారు? వెళ్తే పొలం పని ఏమైపోతుందో, వెళ్తే ఉద్యోగం పని ఏమైపోతుందో. ఈరోజు వెళ్ళిపోతే సేవకుడు పిలుస్తున్నాడు, వెళ్తే 1000 రూపాయలు మిస్ అవుతాయి, 2000 మిస్ అవుతాయి. ఈరోజు డబ్బుల వైపు చూసేవారే తప్ప పరిచర్య వైపు చూసేవారు కనబడడం లేదు. డబ్బు 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 అని పరిగెడుతున్నారు. ఈరోజు ఒకవేళ వచ్చిన ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చాడు, నమ్మకంగా పరిచర్య చేశాడు, నమ్మకంగా పరిచర్య చేసినాడు. ఏలియాకు కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు దుడిచేవాడు, ఏలియాకి గాయమైతే ఆయింట్మెంట్ రాసేవాడు. ఏలియాకు ఎంత నమ్మకంగా అంటే అంత నమ్మకంగా ఉన్నాడు. ఒకానొక టైం వచ్చింది, ఏలియా టైం వచ్చేసింది, వెళ్ళిపోయే టైం. రే ఇట్రా, రే ఎలీషా, ఏం నమ్మకంగా ఉన్నవురా నువ్వు, ఏం నమ్మకంగా ఉన్నవురా, ఇంత నమ్మకంగా ఉన్నావు నువ్వు. నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలా? నీ మీద ఉన్న అభిషేకం 2 మార్లు నాకు. ఏమడిగాడు డాడీ? చెప్పండి డాడీ, ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలని. అది అడగాలంటే ఏముండాలి మనలో? దమ్ము కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ దమ్ము? సేవకుడి దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తే ఆ దమ్ము వస్తుంది. ఆ దమ్ము సూపర్ మార్కెట్లలో దొరకదు, పార్లపల్లి సంతలో దొరకదు, శ్రీకాళహస్తిలో దొరకదు. ఆ దమ్ము ఎక్కడి నుంచి అంటే నమ్మకత్వంలో నుంచి ఉంటది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా నిలుచున్నాడు కనుక, అయ్యా నీ దగ్గర నమ్మకంగా ఉన్నా, నీ మీద అభిషేకం 2 పార్ల నా మీదకి రిలీజ్ చేయమంటే, అరే నీ అంత నమ్మకస్తులు నాకెవరున్నారా? పట ఇదిగో 2 పార్ల అభిషేకాన్ని నీ మీదకి రిలీజ్ చేస్తున్నాను, పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అనులే, నీ దగ్గర ఎవరున్నారు?
ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడు. గెహజీ. గెహాజీ అనగానే నవ్వుతున్నారు ఎందుకు? హల్లెలూయా. గెహాజీ డాడీ ఏమనుకో ప్లీజ్ డాడీ. దా యేసు నామంలో నువ్వు రా, నువ్వు ప్రేర్ చేయి. నీకేం కావాలి అడుగు. ఏం కావాలి నీకు? ఈయనెవరు? ఎలీషా. ఈయనెవరు? గెహాజీ. కనీసానికి గెహాజీ ఎలీషాని అడిగే దమ్ముందా? లేదు. అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? గెహాజీ అడగగలుగుతావా? పోనీ అడగడం పక్కకు పెట్టో డాడీ నువ్వులే. ఈ సేవకుడి కళ్ళల్లో కన్ను పెట్టి చూసే దమ్ము సరిపోతుందా? నేను గెహాజీ అనుకోండి, సేవకుడి వైపు చూసే దమ్ము నాకు వస్తుందా? ఇట్టిట్ట చూసేస్తాం. ఎందుకంటే ఆయనలో అభిషేకం. ఆయన వైపు చూడడానికి కూడా అర్హత పొందుకోలేం. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూడలేం మనం. ఎందుకు మాట్లాడట్లే మీరు? అరే 1 + 2 2 + 2 ఎంత? అరే 4. ఈయన 2 అంతలు పొందుకుంటే ఆయన 4 అంతలుగా పొందుకోవాలి కదా. ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 అంతలుగా పొందుకున్నాడు. ఎలీషా దగ్గర నుంచి గెహాజీ 4 అంతలుగా పొందుకోవాలి. ఈజ్ ఈక్వల్ ఎంత? 1 + 2 2 + 2 ఎంత? ఈజ్ ఈక్వల్ 4 రావాలి. కానీ ఏమైంది? 0. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ నాన్న. యేసు నామములో ఎలీషా అభిషేకం నీ మీద రిలీజ్ అవ్వును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఏమైపోయినాడు గెహాజీ? కుష్టు రోగం వచ్చి చచ్చిపోయినాడా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక పరిచర్యలో ఉన్నామంటే ఎలీషా ఏలియా అభిషేకముతో నింపబడాలి. కొన్ని జాతులు ఉంటాయండి, ఆ జాతులను చూస్తే అమ్మ బాబోయ్. ఒకసారి డాడీ ఏమనుకోకండి డాడీ మీరు. హల్లెలూయా. కొన్ని జాతులు ఉంటాయి. మా ఊరు పక్కన ఊరుంది. ఆ ఊర్లో మా చర్చికి వచ్చే వాళ్ళు చనిపోయారు. దూర బంధువు అని చెప్పేసి ఒక డినామినేషన్ పాస్టర్స్ అందరు వచ్చారు. అరే చైర్ తీసుకురా డాడీ. హల్లెలూయా. ఆ చైర్ అయ్యగారికి ఇచ్చా, చైర్ నాకు. హల్లెలూయా. వాడు ఎలా కూర్చున్నాడు తెలుసా మీకు? ఇలా కూర్చున్నాడు, ఇట్లా ఇట్లా కాలుపుతున్నాడు. నేను ఇక్కడ పక్కన కూర్చున్నా. అక్కడ సేవకులు, ఒక 65 సంవత్సరాల వయసు కలిగిన సేవకులు అక్కడ నిల్చొని ఉన్నారు. నేను అక్కడ కూర్చున్న వ్యక్తిని, అయ్యగారు పాస్టర్ గారు రండి కూర్చోండి అంటే, ఈయన కూర్చున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏ అమ్మతేజ గారు మీరు కూర్చోండి, మీరు పెద్ద దైవ సేవకులు. ఆయన మామూలు ఏం లేదు, చిన్నోడే ఆయన సేవకుడు. నేను పక్కన ఇట్లా అంటోడు ఉంటే, ఎరా ఎవరైనా యూత్ ప్రెసిడెంట్ ఆయన, మరి ఆయన ఎవరు? పాస్టరా. పాస్టర్ కంటే యూత్ ప్రెసిడెంట్ పెద్దోడా? అప్పుడు నేను అనుకున్నా, వీడిలో మాత్రం గెహాజీ అభిషేకమే అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది గెహాజీ అభిషేకం. ఆ గెహాజీ అభిషేకం లిటరల్లీగా కనబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఏలియా దగ్గర ఎలీషాలు లెగాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అరే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. బ్రతికిన 4 రోజులు ఎలీషా వలె బ్రతుకో. ఆమేన్. బ్రతికిన 4 రోజులు ఎలీషా వలె పరిచర్య చేయాల. కొట్టు గట్టిగా చప్పట్లు, కట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతున్నా, యేసు పరిశుద్ధ నామంలో. పాలియాంగిచో గారు, మేము నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఏమైందిరా?
హల్లెలూయా, హల్లెలూయా. పాల్యాంగిచో గారు, యేసన్న గారు, రాజబాబు అయ్య గారు, ఆమేన్. బిల్లి గ్రహం గారు, మనమందరం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. వారిని లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తుతాడు. అరే చప్పట్లు కొట్టాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిన యేసన్న గారు ఏ స్థలంలో అయితే బుక్కెడు బువ్వ కోసం తిరిగాడో అదే స్థలములో 25 లక్షల మంది ప్రజలకు అన్నం పెట్టాడు. కొట్టు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. దిగులు పడుతున్నావా? వేదనతో వచ్చావా? ఆమేనను. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. నెక్స్ట్ ఇయర్ ఈ స్థలం సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మినిస్ట్రీస్? జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ అంటే ఒక వెలుగు వెలగాల. ఆమె నాట్ ఓన్లీ శ్రీకాళహస్తి. ఆమెన్. సాతాన్ గాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇక్కడే కొత్తగూడెంలోనే ఉండ అంటాడు వాడు. ఇక్కడే లేదా ఖమ్మం వరకే ఉండమంటాడు. కానీ దేవునికి నమ్మకంగా నిలబడితే ప్రపంచమంతా తిప్పుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఒక గొప్ప స్థితిలో లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. పరిచర్యకు వస్తాం. అరే అదిగో దొంగరయుడు అంటారు. యేసు ప్రభునే వదిలిపెట్టలేదు, నన్ను వదిలిపెడతారా? హల్లెలూయా. వదిలిపెడతారా? నా అరే ఇడి ఫేస్ ఏందరా ఇంత నల్లగా ఉన్నాడు, ఈడు నల్లోడరా, ఈడేం పాస్టర్ రా అంటారు. ఆమేన్. అని కష్టాలు రానే. ఆమేన్. అదే యోగ్యత. ఆమేన్. ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా యేసయ్య చూస్తున్నాడని నమ్మాలా. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ నన్ను చూడట్లే, బ్లెస్సి మమ్మీ నన్ను చూడట్లే అని పరిచర్య చేసే వాళ్ళు అనుకుంటే భ్రమ. ఆయన సీసీ కెమెరాలు ప్రతి చోటలో అమర్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు పల్లెటూరులో పరిచర్య చేయాలా? ఎన్ని రోజులు ఈ ప్రయాస? ఏంటి నాకు ఈ జీవితం? ఏంటి ఇన్ని రోజులు? అందరూ పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు. ఏంటి నాకు ఈ ప్రయాస, ఈ వేదన అని ఏడుస్తూ దిగులుతూ ఈ ప్రాంగణంలో ఉన్నావేమో. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు.